హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ వీడియోలో లంచ్ బాక్స్లో పెట్టినా కూడా మధ్యాహ్నం వరకు టేస్ట్ మారకుండా ఉండే విధంగా కారంగా ఆనియన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకొని అది వేడెక్కాక దీంట్లో మసాలా దినుసులని యాడ్ చేస్తున్నాను. అంటే 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్రని, ఒక 2 ఇలాచీలని వేసుకున్నాను. దీంట్లోనే చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత బిర్యానీ ఆకులు, పొట్టు తీసుకున్న వెల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే దేంట్లోకైనా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది కాస్త పచ్చివాసన పోయాక 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా పొడవుగా తరుక్కొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. మూత పెట్టి వేయించుకుంటున్నాను. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఇవి ఇంకా వేగలేదు, ఇంకా సాఫ్ట్గా అవ్వాలి. అడుగు మాడకుండా మధ్య మధ్యలో ఒకసారి మూత తీస్తూ కలిపేసి మళ్ళీ మూత పెట్టి వీటిని వేగనిస్తున్నాను. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కదా మెల్లమెల్లగా. ఒకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లో కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుంటున్నాను. సో ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకోవాలి. ఏదైనా మన టేస్ట్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కారం కావాలనుకునే వాళ్ళు ఇంకాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పెరుగు, ఉప్పు, కారం అన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకొని నూనె తేలే వరకు ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో పెద్ద కప్పుతోని 2 కప్పుల వరకు అన్నాన్ని కూడా వేసేసుకొని ఈ మిశ్రమాన్నంతా అన్నానికి పట్టించే విధంగా బాగా కలుపుకోవాలి. పెరుగు వేయడం అస్సలు మర్చిపోవద్దు. దానివల్ల ఒక మంచి గ్రేవీ లాంటి టెక్స్చర్ వచ్చి అన్నం వేసి కలిపేటప్పుడు అన్నానికి ఈ ఆనియన్ మిశ్రమం అంతా కూడా బాగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రెసిపీని మనము లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసేసుకోవచ్చు. ఈ రైస్ని ఇలాగే ఒక 2-3 నిమిషాలు స్టవ్ పైన ఉంచేసి బాగా వేడివేడిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ రైస్ వేడిగా ఉన్నప్పుడే పైనుంచి కాస్త పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయాలి. ఈ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. తర్వాత వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు పప్పులు, కూరలు తిని బోరు కొట్టినప్పుడు ఇలాంటి రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, నోటికి కూడా టేస్ట్ ఉంటుంది. అండ్ ఇది లంచ్ బాక్స్లో పెట్టినా కూడా టేస్ట్ మారకుండా ఆనియన్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అంతే అండి, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.